ఇంటర్ ఏ బ్రాంచ్ అయినా ఏఐ కెరీర్ కోసం వివిఐఎస్ MBS డిగ్రీలో జాయిన్ అవ్వండి. కాల్ 8125021119. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో ఎప్పుడు ఏదో ఒక హాట్ టాపిక్ నడుస్తూనే ఉంటుంది. తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. ప్రభుత్వ పెద్దలపైన, పార్టీ నాయకత్వంపైన ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద మంట పెట్టాయి. చెట్టు మీద ఉండి అదే చెమ్మను నరుక్కునేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయంటూ పార్టీ నేతలు మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పైన పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా కామెంట్లు చేయడం పార్టీకి ఎంతమాత్రం క్షేమదాయకం కాదని సీనియర్ను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసలు సైలెంట్గా ఉండే ప్రసక్తే లేదన్నారు. ఏకంగా CLP వేదికగా దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అత్యవసరంగా సమావేశమయ్యారు. మీడియా ముందుకు వచ్చి కొండా కుటుంబం తీరుపైన నిప్పులు చెరిగారు. కొండా సురేఖ కూతురు మాట్లాడితే మాకు సంబంధం లేదని సురేఖ అనడం అర్థం లేదు. ఆ వ్యాఖ్యలను ఆమె వెంటనే ఖండించాలి అని డిమాండ్ చేశారు. గతంలోనూ కొండా కుటుంబం చేసిన వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పిగా మారాయని, ఈసారి మాత్రం హైకమాండ్ కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. ఇక కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు ఎంతగానో కష్టపడ్డారో అందరికీ తెలుసు. అలాంటి నాయకుడి పైన సొంత పార్టీ వారే బహిరంగంగా విమర్శలు చేయడం ఏంటని ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ వేదికలపైన, CLPలో లేదా PCC మీటింగ్లో మాట్లాడుకోవాలి, కానీ రోడ్డు మీద పడి రచ్చ చేయడం పార్టీకి నష్టం చేకూరుస్తుందని హితవు పలికారు. సీఎంకు సొంత పార్టీ నేతలే అండగా ఉండాలి, కానీ ఇలా వెన్నుపోటు పొడిచేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యేల వార్నింగ్తో ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ పెద్దలు, AICC పైనే నిలిచింది. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడే వారిపైన హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, కొండా కుటుంబానికి అధిష్టానం ఎలాంటి షాకిస్తుంది అనే దానిపైన తెలంగాణ రాజకీయాలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చూడాలి మరి ఈ వ్యవహారం రాబోయే రోజులలో ఎటువైపు పోనుందో. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళ లెక్క తీసుకెళ్ళి గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో చేయనటువంటి పనులు, వాళ్ళు అప్పులు చేసినా, వాళ్ళు తప్పులు చేసినా ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది వేలాది కార్యకర్తలు కష్టపడి ఆ రోజు PCC అధ్యక్షుడిగా ఎత్తిన జెండా దించకుండా ప్రజలను చైతన్యం చేసి ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ధనిక రాష్ట్రంలో జరగని పనులు అప్పుల తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తుంటే కొంతమంది ప్రతిపక్షాలు గిట్టని వాళ్ళు ప్రభుత్వం మీద మాట్లాడితే సరే, కానీ ఇవాళ స్వపక్షంలో ఉండి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం ప్రభుత్వం ద్వారా ప్రజలకు సంక్షేమాలు అందించడమే లక్ష్యంగా ముందుకు పోవాలి తప్ప, మొన్న ఏదైతే కొండా సురేఖ గారి సంబంధించిన వాళ్ళ కూతురు కొండా సుష్మిత గారు గౌరవ ముఖ్యమంత్రి మీద మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఎంతోమంది ప్రజలు 10 ఏళ్ళు బానిస పాలన వద్దు, ప్రజాపాలన ముద్దని చెప్పి తెచ్చుకున్న ఈ ప్రజాపాలనలో మరి అందరం బాధ్యులుగా గౌరవ ముఖ్యమంత్రికి అండగా నిలిచి ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధిని ప్రతి గడప వరకు చేరే విధంగా లక్ష్యంగా మనం ముందుకు పోవాలి తప్ప, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మరి ప్రభుత్వం మీద నిరంతరం కష్టపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మీద ఈ రకంగా మాట్లాడడం సరికాదు. ఏదున్నా మరి సురేఖ గారు దీని మీద స్పందించి ఏదైతే సుష్మిత మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండించి పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాయకత్వంలో మరి రెండోసారి కూడా ప్రజాపాలన రావాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేంత వరకు మనం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఎవరు మాట్లాడినా, ఎవరు తప్పుడుగా మాట్లాడినా, తప్పుడు ఆరోపణలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అభిప్రాయంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి, PCC ప్రెసిడెంట్కు మేమందరం కూడా రిపోర్ట్ చేయాలనేటువంటి అభిప్రాయంతో రావటం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్ర అధినేత సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం అంటే, ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నటువంటి వ్యక్తులు, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉండే నైతిక అర్హత లేదనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా మేము రావటం జరిగింది. అంటే చెట్టు కింద ఉండి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి ఒక వైఖరి
దుర్మార్గమైనటువంటి వైఖరి. ఇది ప్రతిపక్షాలకు గొంతునిచ్చే వైఖరిగా మేము భావిస్తా ఉన్నాం. కొండా సురేఖ గారు క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీసుకు షోకాజుకు సమాధానం ఇస్తూ నాకు సంబంధం లేదన్నారు. రాజగోపాల్ రెడ్డి వదిలేసో చిన్నారెడ్డి గారిని వదిలేసో మేము కొండా సురేఖ మీదని మేము పడతలేం. ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి కొంతమంది కుట్ర పడుతున్నారు. దాంట్లో సుస్మిత అనే పిల్లకాకి మాట్లాడే మాటలు, ఆ పిల్లకాకిన మాట్లాడే మాటలు ఆమె మాట్లాడే మాటలు కావని నేను అనుకుంటున్నా. ఇదంతా కూడా కొండా సురేఖ గారే మాట్లాడిన మాటని నేను అనుకుంటున్నా. చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాం. ఎందుకంటే ఇది మొదటిసారి మాట్లాడిన మాటలు కాదు. ఆ రోజుల్లో ఈరోజు పేపర్లో హెడ్లైన్లో పేపర్లు వచ్చింది, ఏదో రౌడీ సీడర్ పేరు మన హత్యాయత్నం కేసు ఈరోజు నమోదైంది వారి ఓఎస్డీ మీద. ఆ రోజుల్లో పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో ఆ రోజు ముఖ్యమంత్రి గారి మీద అనేక రకాల ఆరోపణలు చేసినారు. ఇది రెండవసారి. దానికంటే ముందు సినిమా హీరోయిన్ల మీద ఆరోపణలు జరిగినాయి. ఇది మూడవసారి. ఇది ప్రత్యేకించి సీఎం గారిని టార్గెట్ చేసుకొని, అదేవిధంగా కనీసం వయసుకు కూడా గౌరవించి కూడా మా ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారి మీద ఇష్టారీతిన మాట్లాడి, అదే కాకుండా దమ్ముంటే రావాలి, ప్రచారం చేయాలి, ఎవరు గెలుస్తారో గెలుస్తారు చూద్దామనే సవాల్ విసిరే సంస్కృతి. సరే, ఇక్కడ కొండా సురేఖ గారు దాటే విషయ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మరి మీ అమ్మాయి ఎంత చేస్తున్నప్పటికీ కూడా మీరు ఇంతకుముందు మా విప్ గారు కావచ్చు, మా బాలన్న గారు కావచ్చు, మిగతా వాళ్ళు మాట్లాడినట్టు ఎందుకు ఆ విషయాన్ని మీరు ఖండించలేకపోతున్నారు? చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విషయంలో మీరు పచ్చ కాంగ్రెస్, అదేవిధంగా కచ్చ కాంగ్రెస్, ఇక్కడ పచ్చ కాంగ్రెస్ ఏంటిది, కచ్చ కాంగ్రెస్ ఏంటిది అందరికీ తెలిసిన విషయమే. పార్టీలు ఎవరు ఎంతమంది మారిండ్రు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి మాట్లాడే మాటల విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పి నేను చెప్తున్నా. ఇప్పుడు ఈరోజు వాళ్ళ పేరు బుట్టలేదు, డైరెక్ట్ నేను ముడుతున్నా. ఈరోజు రాజగోపాల్